సండేలో కూడా ప్రశాంతంగా పడుకునివ్వకుండా పొద్దున్నే 2 కోతులు వచ్చిన తల తిన్నాయి. గ్రౌండ్ కి పోదామని ఒకటే రచ్చ. మన వల్ల కాదని టెరెస్ పైన ఆడాము. ఇద్దరిని కొట్టి చంపేశాం. మన ప్రతాపం అంతా ఈ చిన్న పిల్లల పైన. మరి పితృ పనులు చేయరా అంటే మనోడు ఊరికి ఫస్ట్ ఉంటాడు. అమెజాన్ లో ఒక ఐటమ్ ని ఆర్డర్ పెట్టా. ఐటమ్ అంటే అది కాదు మామ, ఒక రైడింగ్ గేర్ అంతే. అదేంటో మీకు తెలిస్తే కామెంట్స్ లో గెస్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దాని గురించి డీటెయిల్ గా చూపిస్తాం. డెలివరీ అయ్యేంత వరకు నా ఎక్సైట్మెంట్ ని ఆపుకోలేక డైరెక్ట్ హబ్ కి వెళ్ళి ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకున్నాం. సండేస్ లో మన బ్యాచిలర్స్ కి ముక్క లేనిదే ముద్ద దిగదు. కుక్ చేయడానికి స్టార్ట్ చేశానా, అప్పుడే ఇంకో ట్విస్ట్. మా బిల్డింగ్ లో నా రూమ్ కి కరెంట్ రావట్లేదు. ఈ శనీశ్వరుడు శనివారమే ఉంటారనుకున్నా, కానీ సండేస్ లో కూడా వదలట్లేదే. ఇంకా మన ఫిజిక్స్ డిగ్రీ నాలెడ్జ్ ని టెస్ట్ చేసే టైం వచ్చింది. మెయిన్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి ఫ్యూస్ అన్ని చూసా, అంతా కరెక్ట్ గా ఉంది, కానీ ఎక్కడో న్యూట్రల్ వైర్ కట్ అయ్యి ఉంది. కరెంట్ ఎప్పుడు ఫేజ్ లోనే రావాలి. బోత్ ఫేజ్ అండ్ న్యూట్రల్ లో వస్తేనే ప్రాబ్లం. అదే 2 హోల్స్ పక్కన ఉంటది కదా. మొత్తానికి ఆ న్యూట్రల్ వైర్ ని సెట్ చేసి చెక్ చేసా, కరెంట్ అయితే వచ్చేసింది. మొత్తానికి మన డిగ్రీని అయితే జస్టిస్ చేసాం. అప్పటికి చాలా టైం అయింది, ఇంకా కుక్ చేయాలి కాబట్టి కటింగ్ కి కూర్చున్నాం. బటర్ చికెన్ స్టైల్లో చికెన్ అయితే కుక్ చేసేసా. టేస్ట్ మాత్రం మామ బట్టలు చింపుకోవాలా. ఇంకా ఇది బ్యాచిలర్స్ కి సండేస్ లో కామన్ గా ఉండేదే. అలా అన్ని టాస్క్ కంప్లీట్ చేసేసి నా బ్యాంక్ మ్యాండేటరీ కోర్స్ కంప్లీట్ చేయాలని కూర్చున్నా. సండే మండే రోజ్ ఖావ్ అండే అన్నట్టు బ్యాంకర్స్ కి వీకెండ్ లో కూడా బ్యాంకింగ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఒకే సిట్టింగ్ లో బాటిల్ ని కంప్లీట్ చేసినట్టు అన్ని ఎగ్జామ్స్ ఒకేసారి కంప్లీట్ చేసేసామమ్మా. ఇంకా నైట్ లో పెండింగ్ వీడియోస్ ఎడిట్ చేసి పడుకున్నా. ఉంటా మరి, బాయ్.